తెలుగు మాత. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమ సభావేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నారాయణ శేషబాబు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవిత విశేషాలు సంక్షిప్తంగా. వీరు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు. డాక్టర్ నారాయణ శేషబాబు గారు గుంటూరు జిల్లాలోని అప్పాపురం గ్రామంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు శ్రీమతి సత్యవతమ్మ, శ్రీమాన్ సూర్యనారాయణాచార్యులు గారు. ప్రాథమిక విద్యను అప్పాపురంలో పూర్తి చేసి తదనంతరం హై స్కూల్ విద్యను రేటూర్ జెడ్పీహెచ్ స్కూల్లో, ఉన్నత విద్యను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేయటం జరిగింది. విశిష్టమైనటువంటి అనువంశిక వృత్తిని విష్ణువార్చన, శ్రీ వైకానస ఆగమమును వీరు కుటుంబ సేవగా ఇప్పటికీ చెరుకూరులోని శ్రీ త్రివిక్రమస్వామి ఆలయంలో, అప్పాపురంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చక సేవలు ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పట్టాలు పొందిన వీరు 1986 నుండి 2020 వరకు పర్చూరు, తెనాలి, అద్దంకి, పిట్టనవారిపాలెం గవర్నమెంట్ కళాశాలల్లో ఆంధ్ర ఉపన్యాసకులుగా సేవలందించారు. వీరు 16కు పైగా గ్రంథాలు రచించారు. వాటిలో ప్రాచీనాంధ్ర కథాకావ్యాలు, నీతి బోధ, కనుపర్తి అభయామాత్తుని అనిరుద్ధ చరితం, అనుశీలనం, విద్యార్థి వ్యాకరణం, తెలుగు వ్యాసములు, లేఖలు, తెలుగు విజయం, సాహితీ విపంచి, అమరధామం మొదలైన ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకాలు వీరు రచించడం జరిగింది. తెలుగు అకాడమీ, ఇంటర్మీడియట్ బోర్డ్, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళా పరిషత్ వీరి రచనల్ని గౌరవించే భాగంగా వీరి గ్రంథాలు వారు పాఠ్యాంశాలుగా కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి, వాంగ్మయి, తెలుగు విద్యార్థి, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, స్రవంతి వంటి పత్రికల్లో వీరు వ్యాసాలు, పద్యాలు, గేయాలు వెలువట్టం అనేటువంటి జరిగినాయి. ప్రసార మాధ్యమాల్లో కూడా వీరు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. విజయవాడ, మద్రాస్, మార్కాపురం ఆకాశవాణి కేంద్రాల ద్వారా, అలాగే సప్తగిరి, సంస్కృతి, ఎస్విబిసి దూరదర్శన్ ఛానల్లో వీరి ప్రసంగాలు ప్రసారమవుతున్నాయి. పూర్వీకుల రచనలు కూడా వీరు ప్రచురించడం జరిగింది. వాటిల్లో ఇక్షుపురి క్షేత్ర మహాత్మ్యం, భాగవతాచార్య చరిత్ర, మరీచి నిత్యార్చన ప్రయోగం, శ్రీమద్ రామాయణ కల్పతరు ముఖ్యమైనటువంటివి. వీరు పాండిత్యమును కాను వీరు సేవలు, సాహిత్య సేవకు అందించినటువంటి సేవలకి గౌరవాలు, పురస్కారాలు వీరిని అందుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం, తెలుగు అకాడమీ ఉత్తమ పరిశోధనా గ్రంథ పురస్కారం, ఇంటర్మీడియట్ విద్యామండలి సత్కారం, 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక గుర్తింపు, తిరుమల తిరుపతి దేవస్థానముల గుర్తింపు మొదలైన అనేక పురస్కారాలు వీరు అందుకోవటం జరిగింది. వీరి ఇతరమైనటువంటి సేవలు కూడా ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పోటీల్లో బహుమతులు పొందినవారు, సభా నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వక్త, దైవ కళ్యాణ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా పేరుగాంచిన వారు. బాపట్ల, గుంటూరు, తెనాలి, తిరుమల, శ్రీశైలం, భద్రాద్రి మొదలైన క్షేత్రాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. విష్ణు సహస్రనామ భావ వివరణ మీద 90కి పైగా ప్రవచనాలు ఇచ్చినటువంటి వారు. అష్టావధాన పృచ్ఛకుడిగా బ్రహ్మాది మల్లాది రామకృష్ణ విద్వత్సభల్లో పాల్గొని విశేష గుర్తింపు పొందారు. మొత్తం మీద డాక్టర్ నారాయణ శేషబాబు గారు తెలుగు సాహితీ రంగంలో, ఆధ్యాత్మిక సేవల్లో, ఉపన్యాసకత్వంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తి
ఈ కార్యక్రమానికి ఈరోజు తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావటం మన అదృష్టంగా భావిస్తూ వారిని హృదయపూర్వకంగా కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏ ప్రఫుల్ల పుష్పంబులన్ ఈశ్వరునకు పూజ చేసి తినో ఇందు పుట్టినాడా. ఏ ప్రఫుల్ల పుష్పంబులన్ ఈశ్వరునకు పూజ చేసి తినో ఇందు పుట్టినాడా. కలదయేని పునర్జన్మ కలుగుగాక, కలదయేని పునర్జన్మ కలుగుగాక. మధుర మధురంబైన తెలుగు మాతృభాష కవుల కంటే తుహిన కర్పూర నిభకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి. సాహితీ తరంగ సామ్రాజ్య రసధుని, సాహితీ తరంగ సామ్రాజ్య రసధుని. దేశ భాషలందు తెలుగు లెస్స. సభాధ్యక్షులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, సమావిష్ఠులైనటువంటి పెద్దలందరికీ నమస్సులు, పిల్లలకు ఆశీస్సులు. నేను 1972వ సంవత్సరంలో రేటూరు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నేను అమ్మ 50వ జన్మదినోత్సవానికి ఇక్కడికి వచ్చి, నేనే కాదు పాఠశాల విద్యార్థులం అందరం ఇక్కడికి వచ్చి అమ్మ వాత్సల్యపూరితమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు పర్యాయాలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లభించింది. మీ కళాశాల ప్రాంగణంలో కూడా బహుశా 3 ఏండ్ల నాడు అనుకుంటాను ఇదే ఉత్సవంలో ఒకరోజు నేను మాట్లాడి ఉన్నాను. అమ్మ శత జయంతి ఉత్సవాల్లో కూడా నాకు అవకాశం లభించింది. ఈ విధంగా ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో అప్పుడప్పుడు అక్షరార్చన చేయటువంటి అవకాశం నాకు పెద్దలు అందజేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం మాత్రమే కాక ఆంధ్రదేశంలో సాహిత్య సంచారం చేసినటువంటి ఒక మహానుభావుడు పుట్టినరోజు కూడా. దక్షారామ కవీంద్రుడిగా ఈ శిరస్సున దిశన ఇర్రింకలేదు అని పేర్కొన్నటువంటి కవి ఆయన. ఆ పాట ఆయన రాశాడని మీ అందరికీ తెలియదు, కానీ ఆ పాటలో మొదటి వాక్యం మాత్రం మీ అందరికీ వచ్చు. అది సృష్టిలో తీయనిది స్నేహమేనోయి. ఈ వాక్యం ఆయనే రాసింది. వ్యష్టి జీవము చేదు పానీయమోయి. 1946లో హెచ్ఎంవి రికార్డుల కంపెనీ వాళ్ళు గేయ రచనలో పోటీ పెడితే అందులో టంగుటూరు సూర్యకుమారి గారు ఈ పాట పాడి ప్రథమ స్థానాన్ని పొందారు. ఈ రచనకు ఆ రోజున ఆయన ఇంద్రగంటి హనుమచ్శాస్త్రి గారు, సంస్కృతాంధ్ర పండితులలో ధిషణాహంకారమూర్తి అనేటువంటి వారు పుట్టినరోజు కూడా ఈరోజు. గిడుగు వారి పుట్టినరోజు కూడాను. ఆ గిడుగు రామ్మూర్తి గారు ఒక విప్లవకారుడు. ఏ కాలానికి ఆ కాలంలో ఒక రకరకాల విప్లవకారులు పుడుతూ ఉంటారు. నన్నయ్య కాలం నాటికి ఆయన ఒక విధమైనటువంటి విప్లవకారుడు అంటారు. 6 యుగాల ఆంధ్ర కవితలో ఇంద్రగంటి. అలాగే భాషా సంబంధమైన విప్లవకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రామ్మూర్తి పంతులు గారు గ్రాంధికవాదాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నటువంటి జయంతి రామయ్య పంతులు గారికి దీటుగా వ్యవహారిక భాషను కూడా ఆదరించండి,
దానిలో కూడా రచనలు చేయండి అంటూ ఆయన ప్రచారం చేస్తే ఆయన చేసినటువంటి కృషికి గుర్తుగా మనము భాషా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఆ గిడుగు రామ్మూర్తి గారి భావాలకు నిజమైనటువంటి వారసుడు గురజాడ. గురజాడ అనగానే ఒక గేయం గుర్తొస్తుంది, ఒక భాష గుర్తొస్తుంది, ఒక నాటకం గుర్తొస్తుంది. కానీ గిడుగు అంటే వాదం మాత్రమే గుర్తొస్తుంది. అటువంటి గిడుగుకి నిజమైనటువంటి వారసుడుగా గురజాడ పేరు పొందాడు. ఆ విధంగా తెలుగు భాష ఆధునిక కాలంలో అనేక విధాలైనటువంటి మార్పులను పొందుతూ వచ్చింది. ఒకనాడు గ్రాంధిక భాషలో మాట్లాడటం గౌరవం అయితే 50 ఏండ్ల నాడు ఒక మహాకవి అయినటువంటి వాడు, మన ప్రాంతీయుడైనటువంటి వాడు, తెలుగు లెంకగా పేరు పొందినటువంటి వాడైన అనే తుమ్మల సీతారామూర్తి గారు అంటున్నారు మన తెలుగు భాష గురించి, మన యొక్క లక్షణాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. ఇద్దరు తెలుగు వండ్రు తమ ఇంటివి కష్టాలు చెప్పుకోను అద్దిర మాతృభాష తగదా. 50 ఏళ్ల నాడు చెప్పిన మాట ఇప్పుడు కాదు, అంతకుముందు 50 ఏళ్ల నాడు ఈ ఉద్యమం జరిగింది. మరి ఇంకొక పెద్ద రోగమే కద్దు, తెలుగు వాళ్ళకున్న ఒక రోగం గురించి చెప్తున్నాడు ఆయన. వచింతున ఆంగ్లము మగంబు నిరుంగని శ్లోకముందు దుర్బుద్ధులు కూయుచుంద్రు పలుపోకొలనెంగలి పిసుకూతలన్. తెలుగు వాళ్ళు తమ ఇంటి కష్టాలు చెప్పుకుంటానికి ఈ మాతృభాషను వదిలిపెట్టి ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటారనేటువంటి తమ యొక్క మాతృభాష అభిమానాన్ని 50 ఏళ్ల నాడే వ్యతిరేకిస్తూ మనలో ఉండే లోపాన్ని తెలియజెప్పారు ఆయన. ఎప్పుడైనా భాషకు వ్యాకరణం అనేది గంగా నది వలె ప్రవహించేటువంటి నదీ ప్రవాహానికి ఏ విధంగా అయితే సరిహద్దులు ఆనకట్టలు ఏ విధంగా అవసరమో, ఎప్పుడైతే సరిహద్దులు ఆనకట్టలు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రవాహం నదీ ప్రవాహం అనేటువంటిది వ్యవసాయ భూముల మీదకి వెళ్ళి పంటను అందజేస్తుందో, ఆ విధంగానే అనంత చైతన్యవంతమైన భాషాస్రవంతికి కూడా ఆనకట్టలు సరిహద్దులు కావాలి. ఆ ఆనకట్టలు సరిహద్దులు అనేటువంటివి 1000 ఏండ్ల నాటి వ్యాకరణం దగ్గర నుంచి ఆంధ్ర శబ్ద చింతామణి దగ్గర నుంచి నన్నయ్య నుంచి చిన్నయ్య దాకా అనేక విధాలైనటువంటి వ్యాకరణాలు వచ్చి మనకు సరిహద్దుని ఏర్పరిచాయి. ఆ సరిహద్దుల్లో వ్రాయటం మాత్రమే తప్పు, ఆ సరిహద్దుల్లో మాట్లాడటం మాత్రమే తప్పు అన్నదాన్ని వ్యతిరేకించాడు. కానీ గుడుగు రామ్మూర్తి గారు అందులో వ్రాయటాన్ని తప్పు అని ఆయన చెప్పలేదు. ఆ విధమైన పద్య సాహిత్యాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అయితే వ్యవహారిక భాష అనేటువంటిది గ్రంథస్థమై, అదే పత్రికా భాష అయి, అదే కావ్య భాష అయి క్రమక్రమంగా మారిన తర్వాత 50 ఏండ్లకు జరిగినది ఏమిటయ్యా అంటే, మన తెలుగువారి దుస్థితి ఏమిటయ్యా అంటే, తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడటం మానివేసి ఆంగ్లంలో మాట్లాడటానికి అలవాటు పడ్డారు. సరిహద్దులు లేని కారణమే దానికి ఇది. ఇవాళ పరిస్థితి ఏమిటయ్యా వచ్చిందంటే, మంచి ముచ్చట్లు అనే పేరుతోనో మరో పేరుతోనో తెలుగులో మాట్లాడితే మీకు బహుమానం ఇస్తామన్న స్థితికి కళాశాలల్లో పోటీలు వాళ్ళ తయారయ్యాయి. అంటే పరభాషా పద సంకరం లేని తెలుగు భాషని మాట్లాడేటువంటి స్థితి మనకు లేదు. ఇవాళ తెలుగులో మనం మాట్లాడలేకపోతున్నాం, మాతృభాషలో మనం మాట్లాడలేకపోతున్నాం. ఆయన చెబుతారు, ఒక పెద్ద మనిషి వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడు కళ్ళు ప్రధానమైనటువంటి లోచనం ప్రధానం కానీ సులోచనం ప్రధానం కాదు. మాతృభాష కన్ను వంటిది, ఆంగ్ల భాష ఈ కళ్ళజోడు వంటిది. కళ్ళజోళ్ళు ఎన్నైనా మనం మార్చుకోవచ్చు కానీ కళ్ళను మార్చుకోలేం కదా, మాతృభాషను మార్చుకోలేం. కానీ మనం బ్రతుకు తెలుగు కోసం అనేక రకాలైనటువంటి భాషలను మనం తెచ్చుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అయినంత మాత్రాన అవి మన మాతృభాషలో కాలేవు కదా. కాబట్టి ఈ తెలుగు భాషకు అనేక విధాలైనటువంటి ఔన్నత్యాలు మనకు కనిపిస్తున్నాయి. అటువంటి తుమ్మల సీతారామూర్తి గారే మనల గురించి తెలియజేస్తూ ఇలా అంటాడు, ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు కవులతో నిండినటువంటి ప్రాంతం. జిల్లెలమూడి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను మనకు తెలియదు,
మన పక్కనే ఉన్నటువంటి అప్పికట్ల గ్రామమైనటువంటిది తుమ్మల సీతారామూర్తి గారు. ఆనాడు 3వ తరగతి మాత్రమే చదివినటువంటి కొసరాని వీర రాఘవయ్య చౌదరి గారు చలనచిత్ర సీమలో అనేక విధమైన గీతాలు రాసిన మహానుభావుడైనాడు. ఆయన 3వ తరగతి ఆ రోజుల్లో చదివింది. కాబట్టి కవిత్వం రాయటానికి, భాషాభిమానానికి చదువు మాత్రమే ప్రధానం కాదు అనేటువంటి భావోద్వేగం ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆయన ఆంధ్రుడవై జన్మించితివి, ఆంధ్రుడవై అనుభవింపుమా ఉదిమిన్ ఉర్విభవంబు, ఆంధ్రుడవై మరణింపుము ఆంధ్రత్వము లేని బ్రతుకును ఆశింపకుమీ. కొంతమంది ఇవాళ రోజున అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఇంట్లో మనవడు పుట్టగానే మా అబ్బాయి ఎప్పుడు అమెరికా వెళతాడు, ఎప్పుడు కెనడా వెళతాడు, ఏమి లాడారాలు సంపాదించుకొస్తాడు అనేటువంటి ఆలోచనలో ఇవాళ తయారైనటువంటి సంస్కృతి అయిపోయింది మనది. ఇవాళ ఆ సంస్కృతి ఉన్న కారణంగానే భాషాభిమానం కూడా తగ్గిపోయింది మనలోను. ఆ భాషాభిమానం తగ్గిపోయిన కారణంగానే ఇవాళ రోజున ఒక 2-3 వాక్యాలు కూడా పరభాషా సంకరణం లేనటువంటి భాషని, మాతృభాషని మనం రాయటం కాదు, ఉచ్చరించలేని స్థితిలో ఉన్నాం మనం. అటువంటి స్థితిలో నుంచి మనం ఎదగాలి, మార్పు రావాలి. ఆ 100 ఏళ్ల నడ విప్లవకారుడైనటువంటి భాషా విప్లవకారుడైనటువంటి గిడుగు రామూర్తి గారి ఆలోచన విధానం ఆనాడు అది సబబు. కానీ ఈనాటికానికి అది చాలదు. దాన్ని మళ్ళీ సంస్కరించుకోవాలి మనం. తెలుగు భాష ఇవాళ కుంటుబడిపోయింది. ఏ స్థితికి వచ్చింది అంటే ప్రపంచ భాషల యొక్క మృత భాషల యొక్క జాబితాలో తెలుగు చేరింది. ఈరోజు మృత భాషల జాబితాలో తెలుగు చేరితే ఆ జాబితా నుంచి తప్పించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాడ భావి భారత పౌరులు, భాషా పండితులైనటువంటి మీ అందరి మీద తెలుగు భాషను ఉద్ధరించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. దానికి పెద్దలైనటువంటి వాళ్ళు మీకు మార్గాన్ని సూచిస్తారు. ఆ మార్గంలో మీరు నడచి భాషను అభిమానంతో ఉండి మీరు భాషను ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషకు పేరు. ఎందువల్ల వచ్చింది ఆ పేరు? మధురమైన భాష, అజంత భాష కనుక. కానీ ఇవాళ ఎక్కడ చూసినా మన పిల్లలని ఇళ్లలో పేర్లు పెడితే ఎక్కడ అజంతమైనటువంటి పేర్లు పెట్టడం లేదు. లోకేష్, అనిరుద్ అన్ని హలంత శబ్దాలు ఇవాళ ఎక్కడ చూసినా అసలు ఇళ్లలో మీరు చూడండి. ఇవాళ పుట్టిన పసిబిడ్డలకు పెట్టుకున్నటువంటి పేర్లు ఎక్కడా కూడా అజంతంగా పెట్టడం లేదు. అన్ని పదాలు హలంత పదాలుగానే మనకు పేర్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం అవి 60-70% అవే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నాగరికత పెరిగిన కుటుంబాలలోనే కనిపిస్తున్నాయి. కాబట్టి నాగరికత అనేటువంటిది శాశ్వతమైనది కాదు. నాగరికం అనేది అశాశ్వతమైనటువంటిది, సంస్కృతి శాశ్వతమైనటువంటిది. కాబట్టి సంస్కృతి అనేటువంటిది దేని నుంచి ఏర్పడుతుంది అంటే లలిత కళల నుంచి ఉద్భవించేటువంటిది సంస్కృతి, ఔపయోగిక కళల నుంచి ఉద్భవించేటువంటిది నాగరికత. నీ బతుకు తెరువు కోసం, బతకడం కోసం, పైసా సంపాదించుకోవటం, పొట్ట నింపుకోవ కోసం ఏర్పడినటువంటిది ఆ నాగరికత అనేటువంటిది. సంస్కృతి అందుకు పుట్టింది కాదు, నీ ఆనందం కోసం పుట్టినటువంటిది, నీ మానసిక వికాసం కోసం పుట్టినటువంటిది సంస్కృతి. ఆ నాగరికత అనేది నీ విదేశాల నుంచి తీసుకొచ్చినంత మాత్రాన నీవు ప్రయోజనం లేదు. నీ పాదాలు ఎప్పుడూ కూడా నీ భారతీయ సంస్కృతి నుంచి చెదరిపోకుండా అక్కడ నిలబడినప్పుడు మాత్రమే నీ యొక్క భాష కానీ, నీ దేశాభిమానం కానీ, నీ జాతీయ అభిమానం కానీ, నీ ఊరి గురించి కానీ చెప్పుకునేటువంటి అవకాశం మరో 100 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది. లేకపోయినట్లయితే నీ తండ్రి ఎవడో, నీ భాష ఏమిటో, నీ పుట్టిన ఊరి ఏమిటో చెప్పలేము. ఇంద్రగంట హనుమత్ శాస్త్రి గారు అంటారు ఒక ఆకాశవాణి గేయంలో, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, స్వరలోకమెక్కడుంది అంటాడు. నేను పుట్టినటువంటి ఊరు ఎంత అద్భుతమైనటువంటిదయ్యా, నా ఊరి కంటే స్వర్గసీమ మరొక్కటి లేదు కదా అని పాడుకున్నాడు ఆయన. అటువంటి పాటలు ముందు ముందు కరువైపోతాయి మనకి మాతృభాషను మర్చిపోయినట్లయితే. కాబట్టి ఆ మాతృభాషని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆనాడు బ్రౌన్ సంస్కరించాడనో, అప్పయ్య దీక్షితులు గారు పొగిడాడనో, లేకపోతే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మరొక ఆంగ్లేయుడు అన్నాడనో, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీనాథుడు చెప్పాడనో,
వీధి అనేటువంటి గ్రంథంలో శ్రీనాథుడు చెప్పినటువంటి మాట అన్నమాట. అది మనం అందరం దేశ భాషలందు తెలుగులో సంగతి కృష్ణదేవరాయలు అంటాం. ఎవరైనా మారుమూల ఉన్నటువంటి ఒక కవో మామూలు వాడు చెబితే ఆ మాట ప్రసిద్ధికి రాదు. అదిగాక శ్రీనాథుడు ప్రసిద్ధి అయినప్పటికీ కూడాను ఆయన రాసిన ఈ గ్రంథం ప్రసిద్ధం కాదు, అంత ప్రసిద్ధం కాదు. అది కృష్ణదేవరాయల చేత ప్రసిద్ధమైనటువంటిది ఈ వాక్యం అనేటువంటిది. అటువంటి మాటలు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకొనటానికి మాత్రమే పలకరించేటువంటి మాటలుగా తయారవుతాయి మనకి. కనుక మన భాషని మనం సంస్కరించుకుని మనందరం కూడా మన యొక్క తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మన ఔన్నత్యాన్ని ఎప్పుడు కూడాను మనం భావావేశంతో పాడుకోవాలి. భావావేశంతో కనుక ఎట్లా పాడుకోవాలి అన్న దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు మన భాష ఔన్నత్యాన్ని, మన సాంస్కృతిక వైభవాన్ని ఆంధ్ర పౌరుషంలో చెబుతాడు ఒక పద్యంలో. చూడండి. గోదావరి పావనోదార వాపూరమఖిల భారతము మాదన్ననాడు తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి కలయునాడు పెన్నా నదీ సముత్పన్న కైరవ శ్రేణిలో తెలుగు భాషించునాడు. మీకు గుర్తొచ్చుంటాయి ఇవన్నీ కూడా కవిత్రయం వచ్చేసారు. ఇప్పుడు కృష్ణానది నిన్నిద్రగానముతోడ శిల్పము తొలి పూజ చేయునాడు అక్షర జ్ఞానము ఇరుగదో ఆంధ్రజాతి విమల కృష్ణానది సైకత వేదికల యందు కోకిలపు బాట పిచ్చుక గుండ్లు కట్టి నేర్చుకున్నది పూర్ణిమా నిశల యందు. మన వాళ్ళు చెప్తారే అరచేతుల అమలక హస్తామలక క్రీడ అన్నట్లుగా పిచ్చుక గుండ్లు కట్టి నేర్చుకుందయ్యా మా యొక్క ఆంధ్రజాతి అంటూ ఆంధ్ర పౌరుషంలో తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆయన గొప్పగా చెప్పాడు. అలాంటి దేశాభిమానం, అలాంటి భాషాభిమానం మనలో తరగలెత్తినప్పుడు మాత్రమే మనము ఈ విధంగా పడుకోగలుగుతాం. లేకపోయినట్లే ఏమవుతుంది, మన పరిస్థితి దిగజారిపోతుంది. ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కవలసిన ఆదర్శ చక్రాగ్రాలపైక అధపతనాల పాతాళ లోకాలలోక ఏ దిక్కుగా పయనిస్తున్నాం మనం, ఏ చిక్కుల్లో పడిపోతున్నాం మనం. కోతియుగం నుంచి రాతియుగంలోకి దూకి రాతియుగంలోంచి రాకెట్ యుగంలోకి ఎగబ్రాకన మనిషి మళ్ళీ వెనక్కిపోతున్నాడు. ఆ మనుషులు పీక్కుతున్న అంధకార యుగంలోకి అంటాడు ఒక ఆధునిక కవి. భాషాపరంగా మనం ఇవాళ ఆ విధంగా దిగజారిపోయాం. తెలుగు భాష, తెలుగు 4 పదాలు తెలుగులో గట్టిగా మాట్లాడితే తెలుగులో పరిశోధన చేసి PhD డిగ్రీ పొందినటువంటి వ్యక్తి కూడా కొత్త పద్యాన్ని చదవలేని స్థితి, ఒక కొత్త పద్యానికి భావాన్ని చెప్పలేనటువంటి స్థితి. ఇంకా విద్యార్థుల గురించి మనం ఏం చెప్పుకోవాలా? కాబట్టి అటువంటి భాషోద్ధరణ తప్పనిసరిగా జరిగి తీరవలసినటువంటి స్థితి ఏర్పడింది. దానికి ఆనకట్టలు ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతర చైతన్య స్రవంతిగా ప్రవహించేటువంటి తెలుగు భాషామతుల యొక్క అందచందాలను కీర్తించడం మాత్రమే కాదు, దానిని వ్యవసాయ భూముల వైపు అంటే హృదయ క్షేత్రాల వైపు మళ్లించి చక్కని పంటను పండించుకోవలసినటువంటి అవసరం ఇవాళ తెలుగు జాతి మీద ఉన్నది. అందుకు గుర్తుగా చివరగా కందుకూరి రామభద్రరావు గారు ఆ తెలుగు వ్యవసాయాన్ని గురించి చెప్పినటువంటి చిన్న పాట మీకు వినిపించి విరమిస్తాను. చాలామంది పిల్లలకు తెలియకపోవచ్చు, పెద్దలకు తెలిసే ఉంటుంది ఈ పాట. ఎంత చక్కనిదోయి, ఎంత చక్కనిదోయి ఈ తెనుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. పరిమళం లేకపోతే పువ్వుకి విలువ లేదు, తావిలేని పువ్వు విలువ లేదు లేని పాట ఒకటి ఉన్నది. ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. నేను పాట పాడేవాడిని కదా, పాట రాసేవాడిని మాత్రమే. ఇది కందుకూరి రామభద్రరావు గారు స్వాతంత్ర సమరయోధుల కాలంలో రాసిన పాట ఇది. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో. నందనవనం ఎక్కడిదో తెలుసు మీకు.
ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఈ స్వర్ణది జలములి మడులకెత్తిరో ఇంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు ఇంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులు ఎంత నవకము విరియు ఎంత చక్కని దోయి ఈ తెనుగు తోట ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరు ఏ అక్షరపు మురుగులు ఈ తీరు దిద్దెనో ఈ పూల పాలలో ఇంత తీయందనము ఈ పూల పాలలో ఎంత తీయందనము ఈ లతల పోకెళ్ళకింత వయ్యారమ్ము ఎంత చక్కనిదోయి ఈ తనుగు తోట ఏ మహత్తర శక్తులు ఈ తోటలో గలవో ఏ మహత్తర శక్తులు ఈ తోటలో గలవో ఏ దివ్య తేజమునకి పూలలో నెలవో ఈ తోటపై గాలి ఎంత ఎమసోకెనా ఈ నీరసులు బతికింత చివురింపవా ఎంత చక్కని దోయే ఈ తెనుగు తోట జవరాలి వలపు వలె జలవరాలి వలపు వలె రవిబింబ దీప్తి వలె హిమనగోన్నతి ఓలి ఋషివాక్కు మహిమ వలె నా ఎడందను రేపు నా తెలుగు తోటలో నా ఎడందను రేపు నా తెలుగు తోటలో పాడుకొన్న నిండోయి పలవింపవిండోయి ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. నేను 86లో లెక్చరర్గా చేరినప్పుడు ఒక సందర్భంలో బహుశా ఇలాంటి దినము నాడే అనుకుంటాను ఒక అష్టావధానం చేశాను. పృచ్ఛకులందులో మా పిల్లలే. ఇప్పుడు వీళ్ళని చూస్తే గుర్తొచ్చింది. సమస్యలు నావే, సొంత సమస్యలు, సొంత పద్యాలు. పృచ్ఛకులందరూ పిల్లలు. ముందుగా 4 రోజులు మేము దానికి రిహార్సల్స్ అంటామే అలాంటివి వేసుకొని దానిని ప్రదర్శించాం. అభినవ అష్టావధానం అనే పేరుతో పిల్లలతో ప్రదర్శించాం. బాలికలు బాగా ముందున్నారు ఇలాంటి ప్రదర్శనలు. ఇప్పుడు కూడా మగపిల్లలు ముందుకు రావాలి. మీరు బాగా రేపటి ఈసారి జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు ఒక ప్రదర్శన చేయాలి. వాళ్ళు చేసినట్లుగానే మంచి ప్రదర్శన ద్వారా మంచి భాష వస్తుంది, మంచి ధైర్యం వస్తుంది, వక్తృత్వ వికాసం వస్తుంది, మానసిక వికాసం వస్తుంది, భాష వికాసం ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి బాలులు కూడా ఎంతో ముందుకొచ్చి వాళ్ళకు దీటుగా మీరు కూడా ఈ సాహిత్య ప్రదర్శనలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ప్రదర్శించినటువంటి ముందున్నటువంటి బాలికలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కార్యకర్తలందరికీ కూడాను, యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ మాటలనే అమృతదారులతో మా హృదయాలను, మా కళాశాల విద్యార్థులకు మంచి సూచనలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరొకసారి మనమందరం కరతాళ ధ్వనుల మధ్య అభినందించాలి. ఇప్పుడు మన